ఎలా అనిపించింది ఓజీ? ఓజస్ గంభీరా చెప్తున్నా, నా పేరు డ్రెస్సింగ్ స్టార్. చెప్తున్నా కదా, ఈ రోజు ఓజీ సినిమా ఎలా ఉందంటే, ఇక్కడ చూడండి, పబ్లిక్ చూడండి, ఇప్పుడే ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందుకే ఇంతమంది పబ్లిక్ అంటే, మన ప్రసాద్ ఐమాక్స్ లో ప్రీమియర్ షో 6 స్క్రీన్లు బుక్ అయిపోయినాయి. హౌస్ఫుల్, ఇందాక హౌస్ఫుల్ కూడా పెట్టారు. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్స్ ఒకప్పుడు గబ్బర్ సింగ్ లుక్స్ ఎలా ఉన్నాయో దానికి మించి లుక్స్ ఉన్నాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పర్సనాలిటీ అసలు డిఫరెంట్ లుకింగ్. మన ట్రైలర్ లాంచ్ ఎల్బీ స్టేడియం లో అక్కడ ఉన్న పబ్లిక్, అమ్మ దేవుడా, లక్షల మంది. భారీ వర్షం వచ్చినా కూడా ఒక్క ఫ్యాన్ కూడా పక్కకు జరగలేదు. ఆడియన్స్ అంతా పిచ్చి. సాంగ్స్ అన్ని వేరే లెవెల్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్. మ్యూజిక్, తమన్ గారు మ్యూజిక్, సుజిత్ గారు డైరెక్షన్, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మూవీ స్టార్ట్ కాలేదు. చెప్తున్నా కదా, ఓజస్ గంభీరా. ట్రోలింగ్ అని చెప్తున్నా, నేను చెప్తున్నాను, డోర్ ట్రోలింగ్. సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు చెప్తున్నాను. దసరా పండగ ఇంకా రాలేదు. ఈ రోజు 25 తారీఖు నాడు కాకుండా 24th నైట్ దసరా పండగ సంబరాలు జరుపుకుంటున్నారు పబ్లిక్, ఆడియన్స్. వైలెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఈ సినిమా తోటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఒకటే ఏ సర్టిఫికెట్ ఇచ్చారండి? వైలెన్స్ 18 సంవత్సరాలు దాటినోడి సినిమా చూడాలి. ఒక్కటే చెప్తున్నాను, కత్తి టీవీ చెప్తా. ఇలా 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 తిప్పి ఇలా తిప్పి ఇలా ఇలా అన్నాడు పవన్ కళ్యాణ్. ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా, ఓజస్ గంభీరా నా కొడకల్లారా అన్నట్టు. ఇంకో డైలాగ్ పవన్ కళ్యాణ్ గురించి, ఓజీ నుండి చెప్తాను ఇంకో డైలాగ్. సోకోదే ఆ సీఓ చిత్తే నెత్తుర్రికి మర్రికిటి రక్త చీత అడవిలో ఉంటుంది చిరుత, అంగ్రి చీత వచ్చాడు ఈ ఓజీకి. ఓకే బ్రో, ఓజీ మూవీ ఎలా అనిపించింది బ్రో? భయ్యా, ఆఫ్టర్ ఓజీకి ముందు, ఓజీ తర్వాత నెక్స్ట్ లెవెల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయాలంటేనే పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయాలు చేస్తారు, సినిమాలు చేస్తారు. ఆయన భగవంతుడు కూడా ఆపలేడు. అలాంటి దేవుడి దర్శనం కోసం ఈ రోజు ఓజీ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేయడం వేరు, ఇంటెన్షన్స్ తో బజ్ క్రియేట్ చేయడం. అంటే ఓవర్సీస్ లో కూడా జనరల్ గా మూవీస్ చూసే విధానం వేరు. ఒక అభిమానిగా అయినా, ఒక ఫౌండర్ గా అయినా 5 lakhs పెట్టి టికెట్ కొని చూసిన ఫస్ట్ టైం ట్రెండ్ క్రియేట్ చేయడం అనేది ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాధ్యమని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ బై. డైలాగ్స్ చెప్పకూడదు, యాక్షన్ మూమెంట్ చెప్పకూడదు, కల్ట్ స్క్రిప్ట్ అసలు ఏమీ చెప్పకూడదు. సుజిత్ ఎన్ని ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేశాడో కానీ, బట్ గబ్బర్ సింగ్ సినిమాలో హరిశంకర్ మనకి ఎలాగ చూపించాడో దానికి 3 times ఒక అభిమాని డైరెక్షన్ చేస్తే ఏంటి అనేది ఇది ఒక ట్రెండ్ క్రియేట్ చేసినట్టే భయ. భయ ఆ సినిమా చూడండి, ఆయన ఏజ్ ఒకసారి గెస్ చేయండి, ఆయన ఆదరించే విధానం ఏంటో స్క్రీన్ మీద మీరే ఆదరించండి. వన్స్ అపాన్ టైం ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ కి వెళ్ళారు, బట్ అప్ అండ్ డౌన్ లో కామన్. అవన్నీ నెగిటివ్ గా టోల్ చేస్తాం కాదు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మనకు కనబడ్డాడు, ఏ స్థాయిలో గౌరవం పొందుతున్నాడు, ఏ స్థాయికి గౌరవించి తగ్గుతున్నాడు, మెయిన్ పాయింట్స్ ఇవి. బట్ సినిమా అయితే కనుక, తమ్మనికైతే కనుక హ్యాట్సాప్ చెప్పొచ్చు భయ్య. అసలు సాంగ్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అనుకోవచ్చు భయ్య. అంటే పెద్దన్నయ్య బాలకృష్ణ గారు, చిన్నన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. అంటే నా డిసిషన్ ఏంటంటే నేను చెప్పాను ఓపెన్ గా చెప్పాలంటే. కానీ ఇంకా తమ్మను కూడా ఆగడు భయ్య. ఇంకా ఈ సినిమా తర్వాత రాక్ స్టారే. యాక్చువల్ గా దేవి గారి తర్వాత తమ్మనే అనొచ్చు. అనిరుద్ కూడా ఓకే, నాట్ బ్యాడ్ తమిళ్. బట్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఇప్పుడు ఈ ఓజీకి చూస్తే గనక పీక్ లెవెల్. చాలా బాగుంది సినిమా, వాచబుల్ మూవీ.